హాయ్ అండి, నేను మీ విజయ్. నేను నా మాట. ఇప్పుడే ఒక న్యూస్ ఛానల్ నుంచి ఇంకో న్యూస్ కూడా వచ్చిందండి నాకు. నిన్న వీడియోలో 70 మెంబర్స్ అగ్ని ప్రమాదంలో చనిపోతారని చెప్పాను. తిరుపతిలో అగ్ని ప్రమాదం నిన్న రాత్రి జరిగి 70 మంది కరెక్ట్గా చనిపోయారండి. అట్లా 69 మంది కాదు, ఇట్లా 71 మంది కాదు, ఖచ్చితంగా 70 మంది చనిపోయారు. గాయపడతారని నేను ఎవరికి చెప్పలేదు. గాయపడ్డ వాళ్ళు నాకు లెక్కలో లేదు. మరణం అయిన వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్పాను. అదే జరిగింది. ఈరోజు వీడియోలో భూకంపం గురించి చెప్పాను. అది ప్రకాశం జిల్లాలో వచ్చింది. షార్ట్ వీడియోలో పెట్టాను, చూడండి. దయచేసి అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందో. ఇది నేను లాస్ట్ ఇయర్ July 24 నుంచి చెప్పాలి, కానీ January 2 అంటే ఈరోజు నా బర్త్డే అయినా కూడా ఆ బర్త్డే అనేది అందరికీ గుర్తుండిపోవాలని ఇలా చెప్తున్నాను. సంతోషంతో చెప్పట్లేదండి, బాధతో చెప్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. ఇంకా నేను చెప్పిన ప్రతి ఒక్కటి జరుగుతాయి. ఇంకా నేను చెప్పబోయే వీడియోలన్నీ ఇలాగే ఉంటాయండి. చూడండి, జాగ్రత్త పడండి, ప్రమాదాన్ని ముందే గుర్తించండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇష్టకామ్య ఫలసిద్ధులు. అందరూ బాగుండాలని ముందుగా హెచ్చరిస్తున్నాను. దయచేసి వినగలరు. న్యూస్ ఛానల్లో చూడండి, 70 మంది అగ్ని ప్రమాదంలో చనిపోయారని చెప్పి న్యూస్ వస్తుంది. నిన్న మార్నింగ్ చెప్పాను ఆ 70 మంది గురించి. ఈరోజు ప్రకాశం జిల్లా అంటే విజయవాడ, ఒంగోలు, మధ్యలో గుంటూరు, ఆ డిస్టిక్లో వస్తుందని చెప్పాను. ఒంగోలు ప్రకాశం జిల్లాకే వచ్చేస్తుంది. టంగుటూరు వరకు కూడా ప్రకాశం జిల్లా, గుంటూరు మళ్ళీ మారిపోతుంది. ప్రకాశం జిల్లాలో వచ్చిందండి. నాకు వాళ్ళు స్క్రీన్ షాట్లో పంపించారు నాకు. నేను దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని కిమ్స్టార్లో పెట్టి పక్కన నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. షార్ట్ వీడియోలో ఉన్నాయి, చూడండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ మంచిగా చెప్తున్నాను. చెప్పాను కదా, యూట్యూబ్ నుంచి నాకు ఏదో డబ్బులు వస్తాయి తిందామనేది నాకు అది కాదండి. ముందు జాగ్రత్త కోసం చెబుతున్నాను, ముందే చెప్పాను. ఇది ఖచ్చితం. తథ్యం అని కూడా చెప్పాను. తథ్యం అంటే తథ్యం అంతే. తథ్యం అంటే జరుగుద్ది ఖచ్చితంగా అని అర్థం. సాంస్క్రిట్లో తథ్యం అంటారు దాన్ని. ఓకేనా? ఉంటానండి, బాయ్. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు, లేదంటే కాల్ చేసి తెలుసుకోగలరు. ఇష్టకామ్య ఫలసిద్ధిరస్తు.